హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. దిస్ ఇస్ నవీన్ స్వామి. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. గైస్, ఈరోజు అయితే మేము గణేష్ గడ్డకి వెళ్తున్నాము. మీ అందరికి తెలుసు కదా గణేష్ గడ్డ, వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ ఇన్ సంగారెడ్డి, అంటే నియర్ బై సంగారెడ్డి. హైదరాబాద్ నుంచి వస్తే కొంచెం లాంగ్ అయితే దానికి ఒక 60 km, కానీ సంగారెడ్డి నుంచి ఒక 3-4 km అంతే, ఎక్కువ రాదు. సో ఈరోజు మేము చాలా అంటే చాలా ఫేమస్ అయిన గణేష్ గడ్డ టెంపుల్కి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి చూద్దాం టెంపుల్ ఎలా ఉంటుంది, ప్లస్ ఎవరు వస్తారు, ఎంతమంది వస్తారు, ఎంత రష్ ఉంటుంది అనేది. ఓకే గైస్, నేను ఎవరితో వెళ్తున్నా అంటే గోలు, మా పెద్దల్లుడు. సో గోలుతో వెళ్తున్నా. మీరు ప్రీవియస్ వీడియోలో కూడా చూసి ఉంటారు, ఫన్ వీడియోస్, కామెడీ వీడియోస్ మొత్తం మీనే ఉంటాయి. ఇప్పుడు కొంచెం పెరిగింది కదా హైట్ అయ్యాడు, సో దానివల్ల మీరు గుర్తుపట్టలేకపోవచ్చు, కానీ గుర్తుపడతారు. చెప్పరా, ఏడికి పోతున్నాం మనం? గణేష్ గడ్డ పోతున్నాం గైస్. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఎంత దూరం ఉంటుంది ఇక్కడికి వెళ్ళి? ఒక 3-4 kilometers ఉంటుంది. 3-4 kilometers. సరే వెళ్దామా? దేని మీద వెళ్దాం? స్కూటీ మీద వెళ్దాం. స్కూటీ మీద. స్నానం చేసినా? చేసిన. నిజం చెప్పు. చేసిన నేను. సరే ఓకే గైస్, వెళ్తున్నాం. హే గైస్, మేమైతే ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. బట్ దానికంటే ముందు మనం సంగారెడ్డి నుంచి వెళ్తున్నాం కాబట్టి మీ అందరికి తెలిసింది ఆబ్వియస్గా. చాలామంది ఐఐటి హైదరాబాద్ అంటారు కదా. సో ఆ ఐఐటి హైదరాబాద్ ఎక్కడ లొకేటెడ్ అయి ఉందో నేను మీకు చూపిస్తాను. అదిగో మీకు పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఆ సైడ్ నుంచి చిన్న బిల్డింగ్ ఉంటాయి. ఇగో మీకు జూమ్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి. ఇది సో చాలా మంది అంటారు కదండి ఐఐటి హైదరాబాద్ అని. కాదు, ఐఐటి సంగారెడ్డి. నేను చెప్పేది ఐఐటి సంగారెడ్డి. ఈ ఐఐటి వచ్చేసి లొకేటెడ్ ఇన్ సంగారెడ్డిలో. కానీ పాపం చాలా మందికి తెలియక హైదరాబాద్ అంటారు. హైదరాబాద్ రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత దాదాపు 80 kilometers ఇక్కడికి రావాలి సంగారెడ్డికి. ఇది ఇంకా మీకు ముందు క్లియర్గా చూపిస్తా, ఒకసారి చూడండి. ఇగో పెద్ద బిల్డింగ్ అయితే అన్ని ఐఐటియే. ఇప్పుడు మనము గణేష్ గడ్డకి వెళ్ళాలంటే ఐఐటి దాటి వెళ్ళాలి. మెయిన్ గేటు అక్కడ మీకు బోర్డు కూడా కనిపిస్తుంది, ఐఐటి హైదరాబాద్ అని చూపిస్తా క్లియర్గా. ఐఐటి హైదరాబాద్ కనిపిస్తుంది కదా, హైదరాబాద్ కాదండి, సంగారెడ్డి. ఇప్పుడంటే గణేష్ గడ్డ వచ్చేసింది గైస్. ఇప్పుడంటే విజిట్ చేస్తాం గణేష్ గడ్డకి. గైస్, ఆ పెద్ద రెస్టారెంట్ ఇది ఎంట్రన్స్, గణేష్ గడ్డ ఎంట్రన్స్. ఇది టెంపుల్ అవుట్ సైడ్ వ్యూ అండి. లోపల కూడా ఒక టెంపుల్ ఉంది. ఆ లోపల ఫోన్ ఎలా ఉందో లేదో మనకు తెలియదు. బట్ ఇదైతే చూడండి, ఇక్కడ ఇగో శ్రీ గణేష్ దేవస్థానం అని చాలా అంటే చాలా ఫేమస్. ఫుట్వేర్ ఇక్కడ వదిలేస్తుంది మా వాడు కూడా. వదిలేరా దా. కాళ్ళు కడుగు దారి అంట. అబ్బా భలే రాశారు కదండి, గ్రేట్. నేను మా అల్లుడితో వచ్చేసాను. సో ఏడికి పోతాం గోలు? గణేష్ గడ్డకు వచ్చేసినాం. ఇప్పుడు ఏడికి పోతున్నాం చెప్పు? కాలు కడుక్కోవడానికి. ఎందుకు కడుక్కోవాలి కాలు ఎందుకు కడగాలి? కడుక్కోపో. లోపలికి ఎంట్రీ అవుతున్నాం, చూద్దాం. ఎంత మంది ఉన్నారు. ఫస్ట్ టైం టెంపుల్, నేను ఫస్ట్ టైం అండి టెంపుల్కి రావడము. బాబా చాలా మంది ఉన్నారు. ఇక చూడండి జనాలు అయితే. యాక్చువల్లీ టెంపుల్ ఎప్పటి నుంచో ఉంది, కానీ ఇంత పాపులర్ లేకుండే. రోడ్ అనేది ఈ రోడ్కి కాస్త దూరంలో ఉండే, ఇప్పుడు పెద్ద రోడ్ అయిపోయింది కదా. సో దానివల్ల ఇంత మంది ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్, దీన్ని సగం ఫేమస్ చేసింది ఇన్ఫ్లుయెన్సరే. అక్కడ మంచి పేరు కూడా వస్తుంది చూడండి. మీరు అనుకోవచ్చు ఇంతమంది ఎందుకు రౌండ్ తిరుగుతారని. చాలా మంది కోరికలు కోరుకున్న తర్వాత వాళ్ళ కోరిక నెరవేరుతుంది కదా. ఆ తర్వాత వచ్చి వీళ్ళు 108 రౌండ్ ఇస్తారనమాట. 108 రౌండ్ అంటే గుడి చుట్టూ తిరుగుతారు. 108 ప్రదక్షిణాలు గుడి చుట్టూ వీళ్ళు తిరుగుతారు. సో ఇప్పుడు మనం అయితే మనం రావడం ఫస్ట్ టైం కాబట్టి మనం కూడా ఏదైనా కోరుకొని సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ వద్దాం. ఫస్ట్ అయితే వెళ్దాం బా. ఇలా పర్సనల్గా పూజ చేయించుకుంటారు ఎవరు వాళ్ళు. వచ్చి టైం ఉండదు కాబట్టి ఇంత పూజ చేసుకుంటారు. ఇక్కడ ఉంటుంది చూడు. కనిపిస్తుందా దేవుడు? గణేష్ దేవుడు అనమాట. ఇది టెంపుల్, గణేష్ టెంపుల్. సో అయిపోయింది, మనం బయటికి వెళ్తున్నాం ఇప్పుడు.
కొబ్బరికాయ ఎక్కడ పలగొట్టాలి అనేది ఇప్పుడు పెద్ద టాస్క్ ఉంది. అక్కడ పలగొట్టాలి, అక్కడ ఉందండి కొబ్బరికాయ పలగొట్టేది కూడా తెలిసిపోయింది మాకు. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఇది చాలామంది, ఇది మనకు మ్యాక్సిమం కొన్ని టెంపుల్లో అయితే కనిపిస్తుంది. ఇది ఏంటిదంటే గట్టిగా కోరుకొని ఇక్కడ ఇలా కొబ్బరికాయని తీసుకొచ్చి ఎర్ర బట్టలో కట్టేసి వెళ్తారన్నమాట. అది కూడా దీన్ని రాగి చెట్టు ఏదో అంటారు కదా, ఇలా చెట్టున్న దగ్గర కడతారు. సో వీళ్ళు ఈరోజు సండే కాబట్టి వినాయకుని దగ్గర ఈరోజు అన్నదానం కూడా ఉంటుంది. ఎవ్రీ సండే ఆఫ్టర్నూన్ 2 నుంచి స్టార్ట్ చేస్తారండి. ఇవి అందుకే ఆ ప్లేట్లు ఫ్రెష్గా కడిగేసి అలా పెట్టారు. ఈరోజు అన్నదానం అయితే జరుగుతుంది. బట్ మనం ఆ టైం వరకు ఉండలేము కూడా. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుంది కాబట్టి ఇంకో 2.5 అవర్స్ ఉండాలంటే చాలా కష్టం. ఇప్పటికే నేను 1.5 అవర్ పైన ఇక్కడ స్పెండ్ చేశాను. మీకు టెంపుల్ గణేష్ గడ్డ ఎంత ఫేమసో మీకు చూపించడానికి మాత్రమే ఇక్కడ వచ్చాను. ఒకసారి చూసుకోవచ్చు మీరు ఎంత ఫేమసో. ఇది కొబ్బరికాయ కొట్టు ప్రదేశం అన్నమాట. ఇప్పుడు కొబ్బరికాయ ఇక్కడ మనం కొట్టేద్దాం. కొట్టిన తర్వాత మీకు టెంపుల్ మొత్తం చూపిస్తా. ఇది అక్కడ అండి అన్నదానం చేసే ప్లేస్ మొత్తం అక్కడ ఉంటుందో, అక్కడ టేబుల్ అంతా పెట్టేశారు కదా అది. ఫైనల్లీ కొబ్బరికాయ కూడా కొట్టేసినాం. ఇప్పుడు ఇద్దరం మళ్ళీ కాసేపు గుడిలో ప్రశాంతంగా కూర్చొని ఈ ప్రదేశం అంతా చూసి ఇద్దరం వెళ్తాము. తీసుకున్నాము 3 లడ్డు 3 పులిహోర. ఎందుకంటే ఇంటికి కూడా తీసుకోవాలి కదా, దానికోసం తీసుకున్నారా. తీసుకున్నాము. ఏ టెంపుల్లో అయినా ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయింది ఏంటంటే ఎక్కడ మనం వెళ్ళినా కానీ క్యారీ బ్యాగ్ అయితే తీసుకోలేదన్నమాట. నువ్వు 1 తీసుకో, 10 తీసుకో, 100 తీసుకెళ్ళి చేతుల్లోనే పట్టుకోవాలి. సో 1, 2 అయితే ఏం కాదండి. ఎక్కువ తీసుకున్నప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు నేను కూడా 3, 6 తీసుకున్నప్పుడు ఇబ్బంది ఉంది. టెంపుల్ అని ఒక పద్ధతి మార్చాలి. అట్లీస్ట్ ఒక క్యారీ బ్యాగ్ ఇస్తే మంచిగా ఉంటుంది నేను అనుకుంటున్నా. కానీ మీరు ఇస్తారు కదా. ప్రసాదం లడ్డు కొబ్బరికాయ లడ్డు ప్రసాదం. కొబ్బరికాయ అయిపోయింది, లడ్డు అయిపోయింది. పులిహోర కూడా టేస్ట్ చేద్దాము ఎట్లుందో. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నామని. స్పైసీగా పులిహోర భలే ఉందని టామరింతో చేశారు. నిమ్మకాయ కాకుండా వీళ్ళు ఈరోజు వచ్చి చింతపండు రసం వేశారండి. అద్భుతంగా ఎంత పులిహోర వస్తుంది కదా. ఫేవరెట్ ఆ పులిహోర. చూడండి మాట్లాడు ఎంత తింటుందో. అన్నం తింటున్నట్టు కింద పెట్టుకోండి. ఇదేంటి ఇంత పెట్టారు? తింటే తరిగిపోద్దిలే, తిను. ఇంత ఫుడ్ ఎవడైనా తింటాడా? ఈయన కూడా తినలేడు. ఏం చేస్తున్నావు రా సాయి? తింటున్నా. ఏం తింటున్నావు? పులిహోర. నీ ఫేవరెట్ ఆ పులిహోర? అవును. ఎంత ఇష్టం నీకు? మస్తు ఇష్టం. అంటే ఓన్లీ టెంపుల్లోనా ఇంట్లో కూడానా? ఇంట్లో కూడా టెంపుల్లో కూడా. అంతేనా? మమ్మీ మంచిగా చేస్తుందా? ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు. అద్భుతంగా అంటావు. మమ్మీ ఏ వంట చేసినా అద్భుతంగా ఇరుగా తీస్తుందంట. తినో తింటు పులిహోర తినో రాజా. గైస్ నాకు తెలియక నేనైతే నా ఫుట్వేర్ బయట వదిలేసిన. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ మనము కాళ్ళు కడుక్కోవడానికి ఎక్కడైతే ప్లేస్ ఉందో దాని ఆపోజిట్లోనే ఇలా లైన్గా మొత్తము ఫుట్వేర్ వదలడానికి అయితే ఒక స్టాండ్ ఉందండి. చాలా అద్భుతంగా ఉంది. నాకు తెలియక నేను బయట వదిలేసాను. మీరు కూడా ఎవరైనా వస్తే ఇలా బయట వదిలేయడం కాకుండా ఈ ఫుట్వేర్ స్టాండ్లో అయితే మీ ఫుట్వేర్ని వదులుతారని నేను అనుకుంటున్నా. గైస్ ఇందాక అయితే మేము టెంపుల్కి వెళ్ళి వచ్చాము కదా, అదే గణేష్ గారి టెంపుల్కి.
అయితే మా అల్లుడు పోతూ పోతే ఏమన్నాడంటే మా అమ్మ ఎక్కడైనా ఒక బెస్ట్ ఛాయ్ తాగి వదామన్నాడు. సంగారెడ్డిలో బెస్ట్ అని కానిగా చెప్పలేము, కానీ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛాయ్ బాగుంటుంది. ఇప్పుడు నార్మల్గా ఎక్కడైనా ఛాయ్ అయితే బాగానే ఉంటుంది, ప్రజెంట్ సిచ్యువేషన్ అలా ఉంది కాబట్టి. కాకపోతే ఇక్కడ సిరాజ్, మహమ్మద్ సిరాజ్ మన ఇండియన్ ప్లేయర్, క్రికెట్ ప్లేయర్, T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత కూడా ఇక్కడే వచ్చి ఛాయ్ తాగారు. అది ఎక్కడంటే మీకు చూపిస్తా పదండి. అంటే జంజం డాబా కొడుతున్నాం. సిరాజ్ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఈయనే వచ్చి చాయ్ తాగింది గైస్. ఇప్పుడు మనం ఏడికి పోతున్నాం? జంజం డాబా. ఎందుకు పోతున్నాం? చాయ్ తాగించి. అక్కడ ఎవరు వచ్చి తాగుతారు? సిరాజ్, వన్ ఆఫ్ ద ఫేమస్ క్రికెటర్ సిరాజ్, మహమ్మద్ సిరాజ్. T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత కూడా ఇక్కడికి వచ్చి ఛాయ్ తాగిండు. అంటే ఆ డాబా రేంజ్ మీరు అర్థం చేసుకోండి ఏ లెవెల్లో ఉందో. చేసిందా జంజం డాబా? చేసింది గైస్. చూపించండి జంజం డాబాని చూపి. తిప్పు కెమెరా తిప్పు. జంజం డాబా ఏముంది ఇది? జంజం డాబా. జంజం డాబా ఫేమసా? ఫేమస్, ఫుల్ ఫేమస్, ఫుల్ ఫేమస్. రైట్. ఇక్కడ కనిపిస్తుంది చూడుగా మీకు, ఇక్కడ తెలుగులో జమ్ జమ్ డాబా, జమ్ జమ్ ఫ్యామిలీ డాబా. చాలా అంటే చాలా ఫేమస్. ప్రజెంట్ ఇక్కడ క్రౌడ్ కూడా ఎట్లుంటుంది చూపిస్తుంది. క్రౌడ్ ఇంత క్రౌడ్ ఉంది. బిస్కెట్ 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 चाय दे दो भाई, तो जमजम ढाबा में फेमस चाय कहते हैं ना चाय. बोलो जी चाय कैसा रहता है इधर? अरे मैंने बोलता जी. बोलो जी फेमस चाय कर को. चलो शर्मा रे भैया. తాగిన తర్వాత వెళ్తాం ఎట్లుందో టేస్ట్. చాలామంది ఫేమస్ అంటారు కదా, తాగిన తర్వాత టేస్ట్ అలా ఉంటుందండి, ఎందుకు అర్థం కాదు. అంటే వేరే దగ్గర టేస్ట్, చాయ్ టేస్ట్ వేరే వస్తుంది. మళ్ళీ స్పెషల్గా ఇక్కడికి వస్తే జంజం డాబాలో వస్తే టీ టేస్ట్ వేరే ఉంటుంది అనమాట. ఈ టీ టేస్ట్ మళ్ళీ ఎక్కడ రాదు, మరి ఎందుకు అర్థం కాదు. టీ కూడా మీరు నార్మల్గా చాయ్ కలర్లో ఉంటుంది అనమాట, కొంచెం డిఫరెంట్ కలర్ ఉంటుంది. చూడండి ఒకసారి, లైట్ గ్రీన్లో ఉంటుంది. లైట్ గ్రీన్ మీకు కనిపిస్తుంది ఆల్రెడీ వీడియోలో. చాయ్ కలర్ ఉంటుంది. ఎవరైనా అనుకుంటే జ్యూస్ అనుకుంటారు, బట్ ఇది చాయ్. గోలు వచ్చేసి టీ వదిలేసింది ఇగో, ఎందుకంటే పొద్దున్న నుంచి ప్రసాదం తింటూనే ఉన్నాడు అక్కడ టెంపుల్లో. ఇప్పుడైతే వదిలేసిండు. బిస్కెట్ తీసుకోమన్నాడు, ఉస్మానియా బిస్కెట్ తీసుకున్నా. ఇది కూడా ఇగో స్టిల్ ఉంది, ఇంకా ఇలానే ఉంది. ఇంకో దీది కూడా తింటలేడు. మళ్ళీ ఏదో తీసుకుంటాడంట. ఏం తీసుకుంటాడు చూద్దాంతా. ఏం తీసుకుంటాడు? సమోసా అంట. ఇప్పుడు అది కూడా బాగుంటుందో వాడే చెప్తాడు తినేసి. తీసుకున్నావురా? ఎందుకు తీసుకున్నావు సమోసా? తినాను. కానీ నీకు ఇష్టమా సమోసా అంటే? చిన్న సమోసా ఎలా పెద్దయ్యా? చిన్న. ఎన్ని పీస్ వచ్చినాయి? సమోసా తీసుకుండు. నేను తినాను అంటే కూడా తినిపిస్తుండు. ఏమో వాడికే తెలియాలి. ఆడు ఇంట్లో అన్నం తినమంటే తినలేడు. చికెన్ ఉండే, చికెన్తో తినకుండా వచ్చిండు. సమోసా, చాయ్, ఉస్మానియా బిస్కెట్ అని బిస్కెట్ తీసుకుండు. మన ఏమనంటే ఇలా ఫేవరెట్ అంటుండు. చూద్దాం. నాకు అంతగా తినే ఇంట్రెస్ట్ అయితే దాన్ని చూస్తా. బాగానే ఉంది, వేడి ఉంది. లోపల ఆనియన్ సమోసా కదా, క్రిస్పీ ఉంది, బాగుంది. క్రిస్పీ ఉంది కాబట్టి నచ్చింది నాకు ఫస్ట్ టైం. అంటే సమోసా మెత్తగా ఉంటే అంత టేస్ట్ రాదంట. మెత్త ఏది ఉండాలి? పెద్ద సమోసా ఉంటే మెత్తగా ఉండాలి. ఇది చిన్న సమోసా కాబట్టి క్రిస్పీ ఉంటేనే బాగుంటుంది. సో ఇందులో వచ్చేసి ఆనియన్ ఉంది, అందుకే చాలా టేస్ట్ ఉంది. ఎట్లుందా సమోసా? కదా క్రిస్పీ ఉంది కదా, మొత్తం బాగుంది కదా క్రిస్పీగా. బాగుందండి, క్రిస్పీగా సమోసా బాగుంది. ఓకే, నచ్చింది. ఇది బాగుంది, వేడి ఉంది ఇంకా పైకి.
చేశాడు బావ్. అసలు గోలు తినడంలో వెరీ ఫాస్ట్ అండి, చాలా ఫాస్ట్, చాలా అంటే చాలా ఫాస్ట్. అసలు నువ్వు ఏది పెట్టేసి ఇట్లా మాయం చేసేస్తాడు ఖాళీ. ఏమంటారు, ఎట్లా తింటావు చెప్పాలా ఒకసారి? ఇలా పెట్టినా అనుకో, నేను ఒక్క నిమిషంలో కథం అన్ని కథం చేసేస్తాను. ఏది సింగిల్ బిర్యానీ కూడా తినేస్తావు? సింగిలా ఫుల్ తింటావా? ఫుల్ తింటా. ఫుల్ తింటాడంట. ఓ మామూలు కాదు అసలు ఆడు, వేరే లెవెల్ ఆడు. ఓకే అయిపోయింది, పోదామా ఇప్పుడు ఇంటికి? పోదాం. తినేసినావా? చెప్పి మరి వాళ్ళకి బాయ్ చెప్పి పోతున్నామని. బాయ్ గైస్. అయిపోయిందండి. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి